తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే టీవీ షోల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది ఈ సెలబ్రిటీ గేమ్ షో. త్వరలోనే 8వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఇందుకోసం బిగ్ బాస్ టీం కంటెస్టెంట్ల వేట మొదలెట్టిందని సమాచారం. గత ఏడాది కాలంగా నెట్టింట ట్రెండింగ్ లో ఉన్న వారిని హౌస్ లోకి తెచ్చేందుకు ఇప్పటికే చర్చలు జరుపుతోందట. గత సీజన్లలో మాదిరి కాకుండా ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్లను బరిలోకి దింపుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అలాగే కొందరి పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. వింధ్యా విశాఖ, నయని పావని, జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి, రీతు చౌదరి, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, బర్రెలక్క, నటి సోనియా సింగ్, ఫేమస్ యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరోయిన్ కుషితా కల్లాపు, సురేఖ వాణి కూతురు సుప్రీత, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరో వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది. అదేంటంటే బిగ్ బాస్ సీజన్ లోకి ఈసారి బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య రాబోతోందని ప్రచారం జరుగుతోంది. బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకెళ్తోన్న టీవీ సీరియల్స్ లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా ఇందులోని కావ్య రాజ్ జోడీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇక నటి కావ్య విషయానికి వస్తే ఆమె అసలు పేరు దీపికా రంగరాజ్. ఈమె కన్నడ నటి. ముందుగా చిత్రం పేస్తాడి అనే తమిళ సీరియల్లో నటించిన ఆమె అది ముగిసే సమయానికి బ్రహ్మముడి సీరియల్లో అవకాశం దక్కించుకుంది. ఈ సీరియల్తో దీపికాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా కనిపించే దీపిక చేసే అల్లరి కామెడీ టైమింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న దీపిక బిగ్ బాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ టీవీ షోలో పాల్గొన్న దీపికతో శ్రీముఖి నిన్ను మరో 3 నెలల పాటు షోకి రానివ్వమని అంది. దీంతో వెంటనే దీపిక ఏంటి నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపిస్తున్నారా అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో దీపిక నిజంగానే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. ఒకవేళ కావ్య వస్తే మాత్రం బిగ్ బాస్ లో అల్లరి మామూలుగా ఉండదు. అయితే దీపిక బిగ్ బాస్ ఎంట్రీపై అటు దీపిక గానీ బిగ్ బాస్ మేకర్స్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందులో నిజమెంతో తెలియాలంటే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే.